అని నేను విన్నాను. అప్పుడు మంత్రులే చెప్పారు నాకు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం కొత్తగా హామీలు ఏమి ఇస్తున్నారు, వాళ్ళైతే ఏం మీదేసుకుంటారని నేను అనుకోను. అవును. సరే, ఏంటి వైసీపీపై మాజీ మంత్రి డొక్కా మాణిక్ వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఏ రకంగా చూడాలి? లిక్కర్లో 1,00,000 కోట్ల అవినీతట, రౌడీ డ్యాన్లకి ఏదో సజ్జల గారు సాయం చేశారని, ఒక 6 నెలల సమయం ఇవ్వాలని, కల్కి సినిమాలో కమాండర్ చేసినట్టు వైసీపీ కుట్రలు చేస్తుంది అన్నది ప్రధానంగా ఆయన చేసిన వ్యాఖ్యలు. కాంప్లెక్స్లో కూర్చుని ఆ కుట్రలు చేస్తుంది సజ్జల గారు అని చెప్పి ఆయన మీద ఆయన ధ్వజం ఎత్తున్నాడు. మద్యం అమ్మకాల్లో 1,00,000 కోట్ల అవినీతి ఎలా చూడాలి సజ్జల? అంటే 1,00,000 కోట్ల మద్యం ఇవి అంటే ఒక్క మద్యంలోనే అయితే ఇప్పుడు మనం చెప్పిన 3-4 గిట్లో ఇంకొక 5-6 లక్షలు అవ్వాలి. వాళ్ళ లెక్క 1,00,000 కోట్లు ఇది ఎంత ఉంటుందో. కానీ ఒకటండి, కల్కి అనడం అది నేను విన్నాను. సరే, డొక్కా మాణిక్య వరప్రసాద్ కొంచెం సామాజిక విషయాలు, సాహిత్యం అవి మాట్లాడుతుంటారు, మంచిగా అందరితో ఉండే మాట నిజమే. ఆయన తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చారు, కొంత ఆశాభంగానికి కూడా గురయ్యారు. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆయన ఆశించినంత బయట నుంచి వచ్చిన వాళ్ళకి చాలామందికి అయిన పరిస్థితి ఆయనకు కూడా అయింది. సో ఆయన్ను తాడికొండకు ఇన్ఛార్జి అన్నారు, తర్వాత హఠాత్తుగా మార్చేశారు. ఎందుకు పెట్టారు, ఎందుకు చేయలేదు, ఆయనకి ఏమీ చెప్పలేదు. ఆయనకు జగన్కి అయితే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. నిన్న జరిగిన దాంట్లో కూడా ఆయన ఇంటర్వ్యూలో కూడా జగన్ ఆ విషయాలు కూడా చెప్తున్నారు. కానీ ఈ కల్కి పాయింటే కొత్తది. కాకపోతే జగన్ అప్పుడు కల్కిలా కనబడ్డాడు, ఇప్పుడేమో కల్కిలో డాన్ లాగా. తర్వాత ఇదేది మాస్టర్ యాక్షన్ ఉంటాడు కదా కమల్ హాసన్, ఆయన 2 సార్లే కనిపిస్తాడు సినిమాలో. బహుశా అతను కూడా ఊరికే మొదట ఒకసారి ఇలా వస్తాడు, అది కూడా ఒక దీనిలాగా వస్తుంది షేప్, గ్రాఫిక్. చివరిలోకి వచ్చేసరికి ఒక ఆ బొట్టు రక్తం తాగడం వల్ల, రక్తం కూడా కాదు దాని సీరం తాగడం వల్ల ఆయనకు బలాఢ్యుడు అవుతాడు. కాబట్టి కల్కిని తీసుకొచ్చాడు. సాహిత్యం సంస్కృతి కదా, ఏదైనా ఒకటే ఆయన అనేది. అక్కడ అందరికీ ప్రవేశం లేదు, సమానత్వం లేదు, మమ్మల్ని ఎప్పుడూ రానివ్వలేదు, దొంతర్ల వారీగా జరుగుతూ ఉంటుంది. నేను అందులోకి వెళ్ళాను కానీ నేను అందులో ఇమడలేకపోయాను, వాళ్ళు సరిగ్గా వ్యవహరించలేదు కాబట్టి బయటకు వచ్చాను. ఇదంతా చాలా అప్రజాస్వామికంగా ఉంది. అందులో సజ్జల ముఖి ఇవన్నీ చేసి ఉండొచ్చు అని ఈయన ఒక ఆరోపణ చేసేది ఏంటంటే, చాలాసార్లు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు జగన్ అక్కడ లేనప్పుడే జరుగుతాయి. తాడేపల్లిలో జగన్ లేనప్పుడే ఇలాంటివి జరుగుతుండేవి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన రోజు కూడా జగన్ కర్నూలు జిల్లాలో ఉన్నారు, ఇక్కడ లేరు. అంటే ఆయన లేనప్పుడు ఆయన మెప్పించడం కోసం ఆయన సలహాదారులు కొంతమంది ఇవి చేయించి ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది అని ఒక రాజు. ఇప్పుడు మన పాత సినిమాలన్నింటిలో రాజు కొంతవరకు మంచిగానే ఉంటాడు, కానీ మంత్రి, సేనాపతి ఇవన్నీ చేస్తున్నారని చూపిస్తుంటారు కదా, ఓ రాజుని అలా, త్యాగరాజు ఇలా. సో ఆయన నిన్న తీవ్రమైన ఆరోపణ అది చేశాడు. 1-2 సార్లు ఆ ఉదాహరణలు. బేసిక్గా ఇక్కడ ఒక కాంట్రడిక్షన్ ఉంది. ఈయన ఒక్కడే కాదు, ఇప్పుడు శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, చాలా వీర విధేయుడు జగన్కు చాలా కాలం, 2 టర్మ్స్ వరకు ఆయన చివరి రోజుల వరకు. వీళ్ళందరితో నేరుగా సంబంధాలు కొనసాగించకపోవడం వల్ల, రెండవది వాళ్ళకేమో అవకాశం లేకపోవడం, దానివల్ల వచ్చిన ఒక పరిస్థితి అనుకుంటా. నేను ఈయన మాట్లాడిన తర్వాత కనుక్కుంటే కూడా చాలా తీవ్రంగా ఆ అనాదరణ చూపించటం, ఆయన సందేహించటం, దూరం పెట్టడం, దీనివల్ల హర్ట్ అయి ఉన్నారు అని అంటున్నారు. సరే, 1,00,000 కోట్లు అవన్నీ ఎట్లాగో చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు చెప్తున్నారు కాబట్టి కలెక్టర్లు, సిఐడికి కూడా అప్పగించారు ఆ కేసు. అది కూడా ఏం జరుగుతుందో మనం చూడొచ్చు. కాంప్లెక్స్ కల్కి అంటే బహుశా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ అని మాత్రమే అనేవాళ్ళు దాన్ని. ఇప్పుడు డొక్కా వరప్రసాద్ దాన్ని కాంప్లెక్స్ అనే కాంప్లెక్స్ టైటిల్ ఇస్తున్నారు దానికి. ఇంకా తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. ఒకటండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలెక్టర్ దగ్గర ఇవన్నీ చెప్తున్నారు. కానీ కేసీఆర్ కానీ జగన్ కానీ చేసిన ఒక అతిపెద్ద పొరపాటు ఏంటంటే, అసలు సచివాలయానికి రాకపోవటము, అధికార యంత్రాంగము ఒక పద్ధతిలో కాకుండా పర్సనల్ సెంట్రిక్గా నడపటం అనేది. తప్పులు ఒప్పులు 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అదొక చర్చ. అసలు ఒక వ్యవస్థ అనేది వ్యవస్థగా నడవకుండా వ్యక్తి ప్రధానమైన తర్వాత ఇష్టమైన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు, మరి మధ్యలో అనేక దొంతర్లు, అనేక ఇవన్నీ వస్తాయి కదా. ఆ సమస్య చాలా ముఖ్యమైనది. ఇద్దరు కూడా అది నేర్చుకోవాల్సిందే. ఇప్పటికి కూడా అదైతే నేర్చుకుంటున్నట్టు ఏమీ కనబడదు. అంటే ప్రత్యక్ష సంబంధాలు ప్రజలతో లేకుండా ప్రజాస్వామ్యం ఎలా నడుస్తుంది? ప్రజల దాకా ఎందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలే
ఎమ్మెల్యేలు కూడా కొంతవరకే పోవచ్చు, తర్వాత పోకూడదు ఇటువంటివి ఇవన్నీ నిజాలే, ఇవన్నీ అబద్ధాలు కాదు. కాబట్టి మాణిక్యవర ప్రసాద్ది ఆ విధంగా ఒక ఆవేదన అనుకోవాలి మోర్. ఇంకా నిజంగా ఆయన ఏమైనా ఆధారాలు ఉంటే ఇస్తే తప్పకుండా వాళ్ళ ప్రభుత్వమే కాబట్టి చేయొచ్చు. చివరి వరకు ఆయన గౌరవంగానే ఉన్నాడు. చివరి ఒక నెల ముందో ఏదో పార్టీ మారినట్టుగా ఉన్నారు. బేసిక్గా ఆయన రాయపాటి సాంబశివరావు శిష్యుడు. సో ఆయన రాయపాటి సాంబశివరావు గ్రూపు, ఆయన్ని చూడకూడదు అదే అంటాడు ఆయన. పవన్ కళ్యాణ్ కలిసి నేను ఆయన జాషువా సాహిత్యం అవి పెడుతూ ఉంటాడు ఎప్పుడు సభలు. నేను కూడా 2-3 సార్లు సభలకు వెళ్ళాను. జాషువా సమగ్ర సాహిత్య సంపుటాలు ప్రచురించి అవి నేను పవన్ కళ్యాణ్కి అందజేశాను. పవన్ బుక్కులు బాగా చదువుతాడని కదా, నేను కలిసినప్పుడు కూడా ఒక 20 పుస్తకాలు ఇచ్చా. ఆయనకు పుస్తకాలు అంటే ఎంత క్రేజ్ అంటే, మీ పుస్తక ఆవిష్కరణ చేసేటప్పుడు రవి గారు మీరు రాసిన బుక్స్ అన్నీ బయట మనం ఒక ఎగ్జిబిషన్ పెడితే ఎట్లా ఉంటుందని అడిగాడు ఆయన. నావి ఒక 100 పుస్తకాల దాకా ఉంటాయి. అంటే ముందు ఈ బుక్ ఆవిష్కరిద్దాంలేండి, అది ఇంకోసారి ఎప్పుడైనా పెట్టుకుందాం ఆ కార్యక్రమం, ఫోకస్ దీని మీద అని. సో అనేక మంది ఆయన పుస్తకాలు ఇవ్వడం నాకు తెలుసు, కవులు రచయితలు వీళ్ళు ఇవ్వడం, ఆయన కొంచెం ఆసక్తి చూపించడం. నేను జాషువా పుస్తకాలు ఇచ్చాను. జాషువా నవయుగ కవికోకిల ఇవన్నీ ఉన్నాయని కదా, దళిత వర్గాల వాయిస్, కసిరి బుసకొట్టున అతని గాలి సోక, 4 పడగల హైందవ నాగరాజు అని రాసినవాడు. సరే ఇప్పుడు అక్కడే ఉన్నాడు అనుకోండి పవన్ కళ్యాణ్ వాళ్ళతోనే. పవన్ ఎందుకు కలిసావు నువ్వు? పవన్ కలవడం ఏంటని నన్ను మందలించారు. మర్యాదలు లేకుండా ఎక్కడికి పోతాయి? మనం మనుషులు స్నేహంగా కలుస్తాము, మాట్లాడతాం, మంచి చెడ్డ. కలవకూడదు, ఇది ఆ ఇంటి కాకి ఇంటి మీద వాలకూడదు అన్నట్టుగా మాట్లాడితే ఎలా కుదురుతుంది? ఇలాంటివన్నీ కూడా మీరేమో సహాయం చేయరు, ఎందుకు ఇస్తారో ఎందుకు తీసేస్తారో తెలీదు. దాని అంతటి వెనుక ఇలాంటి కాంప్లెక్స్ రాజకీయాలు ఉంటాయన్నది ఉన్నాయి అనేది ఆయన ఆరోపణ. సో ఇష్టాన్ని ఆధారాలని కూడా అన్నారు. ఏమిస్తారో మనం చూడాలి ఇంకా. ఓకే సార్, కాకపోతే ఇలా అతి నమ్మకంగా వచ్చి విధేయంగా ఉన్న వాళ్ళు ఎందుకు దూరం అవుతారు? దళిత నాయకులకి ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. విత్ డ్యూ సింపతీస్ నేను చెప్పేది, పెద్ద పొడుగు చేతుల పందేరం అని ఎప్పుడున్నా పైన వాళ్ళు బాగానే ఉంటారు, నడుస్తూనే ఉంటుంది. కానీ అణగారిన వర్గాల వాళ్ళు మొన్న ఎవరో ఒక మిత్రుడు నేను బీఆర్ఎస్లో ఎందుకు చేరారో అది ఇది అడుగుతుంటే చర్చలో, మీకేం తెలుసు సార్ ఆ బాధ, అది అద్దంకి దయాకరైనా ఇంకొకరైనా వాళ్ళ సమస్యలు అవి వేరుగా ఉంటాయి. అవి వాళ్ళు నిలదొక్కుకోవటము ఒక దీనికి రావడం చాలా కష్టంగా ఉంటుంది పార్టీల్లో. రాజేందర్ అంతకుముందు కానీ, ఈటెల రాజేందర్ కానీ, అనేక మంది, శ్రావణ్ కానీ తెలంగాణలో. సార్, నంద్యాల జిల్లాలో వైసీపీ నేత హత్య మరొక్కసారి వైసీపీ పోలీసుల వైఫల్యం మీద చాలా సీరియస్ అవుతున్నది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్ అయ్యారట. రాష్ట్రంలో ముఠాల పాలన